హాయ్ అండి. నేను ఈరోజు నాకు వచ్చిన పచ్చళ్ళు అంటే నాకు పంపించిన పచ్చళ్ళు మా శైలి పంపించిన పచ్చళ్ళ గురించి చూపిస్తాను. 6 ఐటమ్స్ అయితే పంపింది, 6 రకాలు పంపింది. అయితే నేను కొన్ని నాన్ వెజ్వి తినను. అయితే ఇవి మా పిల్లలు తిన్నారు, సూపర్ ఉందని చెప్పారు. మీరు ఒకసారి చూడండి. ఇది చూడండి, చేప అండి. చూడండి, పీసులు మంచిగా అలగలగా ఉన్నాయి, కలిసిపోలేదు. చాలా బాగుంది. నా మనమరాలు ఇద్దరు తింటారు. ఇదేమో మరి రొయ్యలు. నాకు ఇష్టం ఉంది దీన్ని తినాలని, కానీ మరి నాకైతే తినకూడదు నాన్ వెజ్ అని డాక్టర్ చెప్పినందుకు నేను తినడం లేదు. టేస్ట్ అయితే చూడాలని ఉంది. ఇదేమో చికెన్ పిక్లీ అన్నట్టు. చూడండి, ఇది చికెన్ పిక్లీ. చాలా బాగున్నవి ఇవన్నీ కూడా. అయితే ఇప్పుడు నేను మళ్ళా ఇవన్నీ మీకు చూపించాను కదా. ఇప్పుడు నేను తను పంపించిన వాటిలోనే ఒకటి టమాటా పచ్చడి, అండ్ మళ్ళీ ఇంకోటి నిమ్మకాయ పచ్చడి, ఆ తర్వాత ఉసిరికాయ పచ్చడి. నేను కొంచెం టేస్ట్ చూసి చెప్తాను మీకు ఎలా ఉంది అనేది. ఇప్పుడు చూడండి, ఇప్పుడు నేను దీన్ని తీసుకున్నా, వేరే కూరలు వేసుకోలేదు, ఈ టేస్ట్ కోసం అన్నట్టు. ఏంటి అనేది చూడండి. ముందు ఏంటిది, టమాటా పచ్చడి చూద్దాం. నిన్న రాత్రి తిన్నాం మేము ఆల్రెడీ. జస్ట్ ఎలా ఉంది అనేది నాకే వీడియో తీయాలనిపించింది. టమాటా పచ్చడితోని అన్ని రకాలతో 3 రకాలు వేసుకొని తిన్నాను. నిన్న రాత్రి అన్నమే తిన్నా నేను. ఈ మధ్యాహ్నం నైట్ అయితే అన్నమే తినడవుతుంది, అందుకే చూస్తున్నాను నేను. ఇది టమాటా పచ్చడి అండి. బాగుంది, చాలా బాగుంది. సామాన్యంగా నాకు అంత ఇష్టం ఉండదు టమాటా పచ్చడి, అయినా కూడా బాగుంది. పచ్చడిలో చట్నీ అప్పుడు కలిపినప్పుడు నాకు ఒకసారి పంపించింది టమాటా పచ్చడి రీలు. నూనె చాలా ఎంత ఉందో అనుకున్నా. మర్రోజు మళ్ళీ పంపించింది. ఎందుకు అంత నూనె పోసినావు అంటే మళ్ళీ పంపించింది అదే పచ్చడి. ఇప్పుడుందా మమ్మీ అమ్మ నూనె అన్నది. అంటే లేదన్నట్టు. బాగుంది, టమాటా పచ్చడి బాగుంది. ఇంకా ఇది ఉసిరికాయ పచ్చడి అండి. ఈ ఉసిరికాయ పచ్చడి కూడా చూస్తా, బాగుంటుంది. ఉసిరికాయ పచ్చడి కూడా హెల్త్కి మంచిది. ఇప్పుడు అన్ని కారాలు వేసుకొని తింటున్నట్టుంది నేను మొత్తం. అంటే ఏంటి, అన్ని పచ్చళ్ళే కదా. బీపీ ఎంత రేజ్ అవుతుందో మరి. తింటాను, నా బిడ్డ కోసం నేను ఏదైనా తింటా. తనకు టెన్షన్ ఎట్లా కుదురుతుందో ఎట్లా ఉంటుందో అని. ఉసిరికాయ పచ్చడి అండి, ఇలా ఉసిరికాయ పచ్చడి. ఇదొక నేను తింటా, సూపర్, చాలా బాగుంది. ఉసిరికాయ తింటుంటే ఒగరు తీయగా పుల్లగా. అన్నీ సరిపోయినాయి. కారం మాత్రం కంటికైతే ఇంపు కొడుతుంది. ఏమంటారు చూడు, కంటికి ఇంపు ఉంటేనే కడుపుకి ఇంపు అవుతుంది అన్నట్టు. ఇంకా చూడండి, నాకు దిష్టి తగిలినా పర్వాలేదు. ఐఫోన్ ఫుల్ అయిపోయింది, దానిలో రీల్ దిద్దామంటే ఏం చేయాలో తెలుస్తలేదు. ఐఫోన్ బట్టకేసి కొడతాం అనిపిస్తుంది. బాగుంది, చాలా బాగుంది. ఉప్పు గిప్పు అన్నీ సరిపోయినామండి. ఇప్పుడుంది నాకు ఇష్టమైనది నిమ్మకాయ. సూపర్ ఉంటుంది నిమ్మకాయ, నాకు ఇష్టం. నిమ్మకాయ పచ్చడి అంటే నాకు ఇష్టం అండి. కొత్తగా అయితే ఇంకా సూపర్ తినబుద్ది, పాతగా అయితే తినబుద్ది కాదు. మళ్ళా శ్రమ పడి చేసి నాకు పంపింది, అసలు గ్రేటు. ఇప్పటికి నాకు 3 సార్లు పంపబట్టి నాకు చట్నీల చింత తగ్గింది. బా
ఎంత నిమ్మకాయ పచ్చడి అంటే ఆ టేస్టే వేరండి అసలు. మీకు తినాలనిపిస్తుందా? ఈ ముక్కను ఆ అన్నములో పెట్టుకొని తింటుంటే సూపర్ ఉంటుంది. మీరు మటన్ ముక్కలు, చికెన్ ముక్కలు ఎంత ఇష్టంగా తింటారో, నాకు ఇలా తింటే నాకు ఇంకా ఇంకా ఇష్టం. చూడండి, నేను పెట్టుకొని తింటా, ఎంత బాగుంటుందో. ఓకే, థ్యాంక్ యూ శైలు, నువ్వు నాకు ఈ పచ్చళ్ళు పంపించినందుకు. మా పిల్లలు మంచిగా ఎంజాయ్ చేస్తూ తింటున్నారు. ఇదే విధంగా శైలు దగ్గర అన్ని రకాల ఉంటాయి, వెజ్ నాన్ వెజ్ ఉంటుంది. చికెన్ పచ్చడి, తర్వాత రొయ్యల పచ్చడి, చేపల పచ్చడి, తర్వాత ఇంకోటి వెజ్లోనేమో టమాటా, ఉసిరి, అనుభూతి పోతలేదు. ఇంకా ఏంది, నిమ్మకాయ తింటున్నది హాయిగా అనిపిస్తుంది అసలు. తర్వాత నిమ్మకాయ పచ్చడి, ఇవన్నీ కూడా ఉంటాయి. ఆర్డర్ చేసుకోండి, మీకు అందుబాటులో మంచి, అతి మామూలు, ఎక్కువ రేటు కూడా లేవు, మంచి ధరలకే ఇస్తుంది. అవైలబుల్లే ఉంటాయి అన్నీ కూడా. ఓకేనా? థ్యాంక్ యూ అండ్ బాయ్. ఆదరించండి, ఎంకరేజ్ చేయండి మహిళలను. ఓకేనా? థ్యాంక్ యూ.